Hello everyone, this is Sudhir Mawadi, sport journalist and commentator. What a victory it was for Royal Challengers Bengaluru. ఒక థ్రిల్లింగ్ ఎన్కౌంటర్ చూసాం ముంబై వాంకేడే స్టేడియంలో. బట్ చివరికి ఇట్ వాజ్ టూ నియర్ అండ్ టూ ఫార్ ఫర్ ముంబై ఇండియన్స్. ఆఫ్ కోర్స్ దే ప్లేడ్ వెల్ అండ్ ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ ఇద్దరు కలిసి ఒక వండర్ఫుల్ పార్ట్నర్షిప్ నమోదు చేసి వాళ్ళ హోప్స్ని అయితే అలైవ్గా ఉంచారు చివరి వరకు. బట్ లాస్ట్ ఓవర్లో కృణాల్ పాండ్యా హీ డిడ్ వెల్ బై టేకింగ్ వికెట్స్ అండ్ రెస్ట్రిక్టింగ్ ద బ్యాటర్స్. సో ఒక వండర్ఫుల్ విక్టరీ సాధించారు. సో దీంతో త్రీ విన్స్ కూడా అవుట్ సైడ్ దే డెన్ వచ్చాయి ఆర్సీబీకి. We all know that they lost to Gujarat Titans at their home ground recently. But ముంబైలో ఓడించడం అనేది ఒక స్పెషల్ థింగ్ ఫర్ దెమ్ బికాస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాపెండ్ ఫర్ దెమ్. అండ్ పుట్ ఇన్ టు బ్యాట్ దే బ్యాటెడ్ ఎక్సలెంట్లీ. విరాట్ కోహ్లీ వాజ్ అవుట్ స్టాండింగ్ దో సాల్ట్ వాజ్ డిస్మిస్డ్ ఇన్ ద ఫస్ట్ ఓవర్ బై ట్రెంట్ బోల్ట్. ఒక అద్భుతమైనటువంటి బాల్ తోటి బౌల్ చేశాడు. బట్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒక చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ పటిడర్ క్యాప్టెన్ వాజ్ ఆల్సో అవుట్ స్టాండింగ్ టుడే. అండ్ మంచి పార్ట్నర్షిప్ జీతేష్ శర్మ తోటి కూడా పట్టిదారు నమోదు చేశాడు విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత. సో ఒక మంచి టోటల్ వాళ్ళు ముఖ్యంగా ఉంచగలిగారు ముంబై ఇండియన్స్ ముందు 222. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ టు చేజ్ బట్ దే డిడ్ వెల్ యాక్చువల్లీ. టాప్ ఆర్డర్లో ఆఫ్ కోర్స్ మరొకసారి రోహిత్ శర్మ విఫలమైపోయినాడు. అండ్ టూ ఫారినర్స్ దే ట్రైడ్ దేర్ బెస్ట్ రికల్టన్ అండ్ జాక్స్ బట్ వాళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ కూడా అవుట్ కావడం 12th ఓవర్లో. దట్ వాజ్ యాక్చువల్లీ కొంచెం ప్రెషర్లోకి తీసుకొని వచ్చింది ముంబైని. బట్ తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో 48 డెలివరీస్ 120 రన్స్ సిచ్యువేషన్లో చాలా అద్భుతమైనటువంటి షాట్స్ ఆడారు. బట్ చివరికి మరొకసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వండర్ఫుల్ బౌలింగ్ కనబరిచి వండర్ఫుల్ క్యాచింగ్ తోటి వాళ్ళను రెస్ట్రిక్ట్ చేయగలిగారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ విన్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో 4 మ్యాచెస్లో వాళ్ళకు 3 విన్స్. సో వెరీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ దిస్ సీజన్. ఎందుకంటే ఇప్పటివరకు టైటిల్ సాధించినటువంటి జట్టు 3 టైమ్స్ ఫైనల్లోకి వెళ్ళింది. అండ్ ఈ సంవత్సరం చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ హేజల్వుడ్ ఈజ్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ దెమ్. అండ్ భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఎప్పుడైతే తిరిగి టీంలోకి వచ్చాడో ఐ థింక్ ఇట్స్ ఆల్సో హెల్పింగ్ దెమ్ బికాస్ ఈరోజు చాలా మంచి బౌలింగ్ కనబరిచాడు. అండ్ దయాల్ ఆల్సో ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో ఓవరాల్గా ఈరోజు ఆర్సీబీ ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ముంబైలో ఓడించడం అనేది సంథింగ్ స్పెషల్ ఫర్ దెమ్ టుడే.